ఈరోజు మన దగ్గరికి హెచ్పి ల్యాప్టాప్ ఉంటుందన్నమాట. అది 10th జనరేషన్ i3 ప్రాసెసర్, ఇది 14 ఇంచెస్ స్క్రీన్. సో దీంట్లో ప్రాబ్లం ఏమిటంటే ఒక 5 మినిట్స్ రన్ అయితే స్టాప్ అయిపోతుంది, అదే ప్రాబ్లం. సో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి దీని ప్రాబ్లం చూస్తే సో ఇలా ఉంది. సో ఇక్కడ పూర్తిగా డస్ట్ పట్టేసింది. సో ఇప్పుడు ఈ ప్రాసెసర్ కూలర్ని తర్వాత వచ్చి ఫ్యాన్ని మొత్తం క్లీన్ చేసి సో దీని ప్రాబ్లం ఏం చూద్దాము. సో ఇక్కడ 4 స్క్రూస్ వస్తాయి, కూలర్ బయట వచ్చేస్తుంది, ది ఫ్యాన్ అనమాట. సో ఇక్కడ ఒక స్క్రూ మనము రిమూవ్ చేసేద్దాం. సో ఫ్యాన్ కూడా రిమూవ్ చేస్తాం. సో ఇలా రిమూవ్ చేస్తాం ఫ్యాన్ ఇది. సో ఈ ఫ్యాన్ కూలర్ మొత్తం కంప్లీట్ చేసి హీట్ సింక్ కాంపౌండర్ చేంజ్ చేసి సో ఇప్పుడు దీని ప్రాబ్లం క్లియర్ చేద్దాం. ఓకే, లిక్విడ్తో క్లీన్ చేస్తాము ఫ్రంట్ అండ్ బ్యాక్. తర్వాత ప్రాసెసర్ కూలర్ కూడా నీట్గా ప్రాసెసర్ సెక్షన్ మొత్తం క్లీన్ చేస్తాము. ఓకే, సో హీట్ సింక్ అనమాట ఇది కూడా నీట్గా క్లీన్ చేస్తాము. మొత్తం బోర్డ్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తాము. ఓకే, సో ఇప్పుడు థర్మల్ పేస్ట్ చేయాలి. దీనికి పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ అప్లై చేసిన తర్వాత కూలర్, సో దీనికి స్క్రూస్ వేసేద్దాం. చూడొచ్చు, సో మొత్తం ఫిక్స్ అయిపోయింది. సో ఫ్యాన్ కూడా నీట్గా రన్ అవుతుంది, కూలర్ కూడా నీట్గా ఉంది. సో ఇలాంటి సర్వీసెస్ మీకు కావాలంటే మాతో కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.